హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజిన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు స్టార్టింగ్ సాలరీనే 50,000 దాకా అయితే రావడం జరుగుతుంది. మీకు అదర్ బెనిఫిట్స్ కూడా అయితే వస్తాయన్నమాట. హౌస్ రెంట్ అలవెన్స్ అని, డియర్నెస్ అలవెన్స్ అని, మెడికల్ ఎక్స్పెన్సెస్ అని అండ్ అలాగే అదర్ అలవెన్సెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సో ఈ జాబ్స్‌ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎన్ఎస్‌పీసీఎల్ నుంచి మనకి లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో తప్పకుండా అయితే ఈ జాబ్స్‌ని తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్లి క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియోనైతే లైక్ చేసి ఈ వీడియోనైతే చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే వీటికి సంబంధించి డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ చూసినట్లయితే 21 ఏప్రిల్ నుంచి మనకి ఆల్రెడీ అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మీకు లాస్ట్ డేట్ అయితే 5థ్ మే లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. డైరెక్ట్‌గా మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ ఉద్యోగాలకైతే మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఆల్ ఇండియా బేస్డ్ ఆన్‌లైన్ సెలక్షన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ జనరల్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్, అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవన్నీ అయితే ఉండడం జరుగుతాయి. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో టెస్ట్‌లో వాళ్ళకైతే డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి మీకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళైతే గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ అండ్ అటానమస్ బాడీస్‌లో అయితే మీకు పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 10థ్ సర్టిఫికేట్ అని, ఆధార్, పాన్ కార్డ్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి. అలాగే మీకు సంబంధించిన ఇంకా అదర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో హౌస్ రెంట్ అలవెన్స్ అని, డిఆర్ఎస్ అలవెన్స్ అని చెప్పి అవన్నీ కూడా అయితే మీకు వస్తాయన్నమాట. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ ప్లేస్‌మెంట్ చూసినట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళ యొక్క ఎన్ఎస్‌పీసీఎల్‌కి సంబంధించిన కంపెనీస్‌లో అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. కాంపెన్సేషన్ చూసినట్లయితే 30,000 బేసిక్ పేనే ఉంటుందన్నమాట. సో అదర్ బెనిఫిట్స్ మీకు టెర్మినల్ బెనిఫిట్స్, అలాగే అలవెన్సెస్, డియర్నెస్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి టైమ్ టు టైమ్ కంపెనీ రూల్స్ ప్రకారం. సో ఇక్కడ మీకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేయొచ్చన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. సో ఎన్ఎస్‌పీసీఎల్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో వీటికి సంబంధించి అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ అని చెప్పి ఇచ్చారు. సో అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ అనే జాబ్‌కి అయితే 45 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అదే అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అయితే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి సంబంధించి మీరు ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ గాని, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్‌స్ట్రక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో వీటిలో ఎలాంటి బ్యాచిలర్స్ ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన తర్వాత ఎవరైతే మీరు అడ్వాన్స్‌డ్ డిప్లొమా గాని సేఫ్టీ ఫ్రమ్ సెంట్రల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి గాని, లేకపోతే రీజనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి గాని మీరు డిప్లొమా చేసినట్లయితే మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చు. లేదంటే ఇక్కడ మీకు అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఉంది. సో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ డిగ్రీకి సంబంధించి మీరు డిగ్రీ చేసిన తర్వాత ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎన్విరాన్మెంట్‌లో చేసినట్లయితే తప్పకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీరు ఈ ఏ డిగ్రీస్ మీరు చేయలేదనుకున్నట్లయితే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. 10థ్ పాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అన్ని వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో 10థ్, ఇంటర్, ఐటీఐ, తర్వాత డిప్లొమో, తర్వాత డిగ్రీ, తర్వాత బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ వీటన్నిటి యొక్క క్వాలిఫికేషన్స్‌తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో మన ఛానల్ వీడియోస్‌లోకి ఎళ్లి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. సో వీటికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా మన కామెంట్ బాక్స్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో వీడి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయితే లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట అప్లై చేయడానికి.
మీ అందరికీ అయితే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఎన్ఎస్‌పీసీఎల్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, మీరు ఇక్కడ లాస్ట్ డేట్ చూసినట్టయితే 5థ్ మే లోపల అయితే అప్లై చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ అని చెప్పి ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ రీ ఎంటర్ చేయండి. తర్వాత పోస్ట్ అప్లయింగ్ ఫర్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటే ఆ పోస్ట్‌కి క్లిక్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ @gmail.com ఉంటుంది కదా! సో, ఇక్కడ సెలెక్ట్‌లోంచి gmail.com సెలెక్ట్ చేసి కంటే ముందుల ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకిక్కడ రీ ఎంటర్ ఈమెయిల్ ఐడీ అని వస్తుంది. సో, మీ ఈమెయిల్ ఐడీ మొత్తం పూర్తిగా మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నంబర్, తర్వాత అన్ని గైడ్‌లైన్స్ చదివారా అని అడుగుతున్నారు. సో, మొత్తం చదివి యెస్ అయితే పెట్టండి. యెస్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీరు బ్యాక్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయిన క్యాండిడేట్స్ ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసి ఇందాక ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చారో సో, అది ఇచ్చి తర్వాత మొబైల్ నంబర్, తర్వాత ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అది, తర్వాత మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా! ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతాయి. ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతున్నారో అవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేసి సో, ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చనమాట. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే వెంటనే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.